నుంచి జేసీబీ ఓనర్లు ఎటువంటి రేటు పెంచలేదు. ఇప్పుడు ప్రస్తుతము జేసీబీ రేట్లు, జేసీబీ స్పేర్ పార్ట్స్, ఆయిల్, టీతులు అన్ని రేట్లు పెరిగిన దానివలన జేసీబీ రేట్లు అప్పుడు 23 లక్షలు నుండి ఇప్పుడు 40 లక్షలు అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు రేట్లకి ఇప్పుడు చేస్తా ఉన్న రేట్లు 900కు 1000 రూపాయలకి ఏమి గిట్టుబాటు కాలేదు. కాబట్టి మేమందరూ యూనియన్ చేరి యూనియన్ తరఫు నుంచి అందరూ రేట్ ఫిక్స్ చేసి 1200 గంటకి చేసి ఇప్పుడు ఈ రోజు నుంచి అమలు పరచవలసిందిగా కోరుకుంటున్నాము. దీనికి పలంగారి జేసీబీ యజమానులందరూ కలిసి రేటు ఫిక్స్ చేసి ఈ రోజు నుంచి అమలు పరచవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ జేసీబీ యజమానులు ఈ రేటుని ఫాలో అయ్యి అందరికీ ఒకే రేటు తోలే మారి ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. మీడియా మొత్తం మిత్రులకి, జేసీబీ ఓనర్లకి అందరికీ నమస్కారాలు. మేము గత 15 సంవత్సరాలుగా రేట్లు పెంచలేదు. 900 1000 రూపాయలు చేయడం వల్ల జేసీబీకి మెయింటెనెన్స్ కానీ దాని నిర్వహణ ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల రేట్లు పెరిగిపోయినాయి. 20 లక్షల రూపాయలు ఉన్న బండి 40 లక్షల రూపాయలు, ఈఎంఐతో కలుపుకుంటే దాదాపు 55 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయలు అవుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత రేట్లలో మాకు ఎటువంటి గిట్టుబాటు ధర కాలేదు. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కానీ, ఆయిల్స్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మేము ఈరోజు సమావేశమై ఇక్కడ అందరూ మా జేసీబీ ఓనర్లతో సమావేశం యూనియన్గా చేసి ఈ రేట్లు నిర్ణయించడం జరిగింది. కావున ఈ 1200 రూపాయలు ఈ కింద నిర్ణయించిన రేట్లకి ప్రజలందరూ సహకరించి మాతో ఉండాలని కోరుకుంటున్నాం.